విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. రాణమ్మా, ఏం జరిగింది? రక్తం ఏంటి, పాపేంటి? మన రూమ్ లోకి పాప వచ్చిందండి. నవ్వుతో చూసింది. నేను మాట్లాడాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాను. నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. సందమామ రావే అని జోలపాటు పాడాను. ఇంతలో పాప నోట్ల నుంచి రక్తం వచ్చింది. అందుకే కదా రక్తం అంటే ఏడ్చావు? అయ్యో కాదు, కాదండి. పాప పాప రాణమ్మా, రాణమ్మా, పాపా పాపా రాణమ్మా, పాపా రాణమ్మా, ఆగు రాణమ్మా, రాణమ్మా. రాణమ్మా, ఇక్కడే కూర్చోబెట్టుకున్నాను. జోలపాటు పాడాను. పాప ముక్కులోంచి రక్తం వచ్చిందండి. రాణమ్మా, ఆ కళ నీకెందుకు వచ్చిందో, నువ్వెందుకు ఇలా షాక్ అవుతున్నావో ఇప్పుడు అర్థమవుతుంది. మీకేమర్థమైంది ధర్మతేజ గారు? రాగానే మన పిల్లల ఫోటో చూపించి ఎవరి పిల్లలు ఎక్కడ దొరికారంటూ కన్న తండ్రిని నన్నే టెన్షన్ పెట్టావు. అంటే ఆ పిల్లల విషయంలో నువ్వింకా ఆందోళనగానే ఉన్నావు. అందుకే నీకిలాంటి కళ వచ్చింది. పిల్లలంటే చాలా ఇష్టం కదా, పంచ ప్రాణాల్లాగా వాళ్ళని చూసుకుంటున్నావు. అలాంటి అమ్మకు ఇలాంటి కళ రావడంలో నాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. నిజమే ధర్మతేజ్ గారు, కానీ పాప ముక్కులోంచి రక్తం వచ్చింది. స్పృహలో లేకుండా పడిపోయింది. ఒక తల్లికి ఎంత కలవరంగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఆ కళ నాకే ఎందుకు వచ్చింది? అంటే మన పిల్లలకి ఏదో ప్రమాదం జరగబోతుందని ముందుగానే హెచ్చరించడానికి వచ్చిందా? నువ్వు ఉండగా మన పిల్లలకి ఎలాంటి ప్రమాదం రాదు రాణమ్మా. పిల్లలు ఇంట్లోనే సంతోషంగా ఉండుంటారు. కావాలంటే ఉదయం లేవగానే వాళ్ళతో మాట్లాడు ఫోన్లో, సరేనా? రాణమ్మా, రేపు ఉదయం డాక్టర్ మహేంద్ర గారితో మాట్లాడి నేను ఆయుర్వేద మందులు తీసుకొస్తాను. ఎందుకు? నేను గతం మర్చిపోయాను. అది తిరిగి రావడానికి మందులు వాడుతున్నాను. నాకే టెన్షన్స్ లేవు, భయాలు లేవు, బాధలు లేవు. హ్యాపీగా ఉంటున్నాను. నువ్వు పని చెయ్యి. నువ్వు కూడా గతం మర్చిపోయేలా ఆ పెద్దాయన దగ్గర మందులు తీసుకున్నావనుకో, ఇద్దరం అప్పుడు గతం మర్చిపోయి హ్యాపీగా ఇక్కడే సెటిల్ అవుదాం. జీరో టెన్షన్స్, జీరో రెస్పాన్సిబిలిటీస్. ఏమంటావు? అది కాదండి. అయినా నీలాంటి గొప్ప తల్లికి ఏ మందులు పనిచేయవు. నీకు పిల్లలే ప్రాణం, వాళ్ల గతం భవిష్యత్తు నీ ఊపిరి. ఏ మందులు వేసుకున్నా నువ్వు గతం మర్చిపో. ఏ కృష్ణ, ముందు రోడ్డు చూడు, నన్ను కాదు. ఆ కన్నులు పండు వెన్నెల గన్నులు. మొదలెట్టావా మహాశయ? ఆ కురులు ఇంద్రనీలాల మనులు. ఆ వదనం అరుణోదయ కమలం. పిచ్చి బాగా ముదిరింది. ఆ ఆధరం సుమధుర కలశం. ఇంకా ఆపు స్వామి, పొగిడింది చాలు. అందరికీ ఒక చందమామైతే నాకు 2 చందమామలు. ఆహా, అవునా? ఆకాశంలో ఒక చందమామ, రెండో చందమామ ఎవరో?
నీ నడుం మీద పుట్టుమచ్చ. ఏయ్, మనం వెళ్తుంది డేటింగ్కి కాదు, కేరళకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేయి కృష్ణ. ఈరోజు ఎందుకో నీ చూపులు తాకి ఊపిరాగిపోతుంది మహారాణి. అబ్బాయి ఆశల పల్లకీలో ఉన్నాడు. ఇంకా 3 ముళ్ళు పడలేదని గుర్తుపెట్టుకుంటే మంచిది. చూడు ప్రియదర్శిని, రసవర్షిణి, అలివేణి, తరంగిణి, మధుమోహిని. వీళ్ళందరూ ఎవరు? నీ గర్ల్ ఫ్రెండ్సా? హే, నా ప్రియకి నేను పెట్టుకున్న ముద్దు పేర్లు. ఆహా, ఇన్ని పేర్లతో పిలిస్తే నేను పలకాలా? నా కౌగిట్లో ఉన్నప్పుడు మాత్రమే పిలుస్తాను. పెళ్ళయ్యాక ప్రతి రేయి తొలిరేయి, ప్రతి తొలిరేయికి ఒక కొత్త పేరు. ప్రియమోహిని, రాజతరంగిణి. ఇప్పుడు నీకేం కావాలి? ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఆ తెలుసు. హే, అది కాదు. హా, ఇంకేంటి? అది చెబితే చాలదు, కోరిక తీరదు. పెళ్ళయ్యాక మీరు రోజు అడిగేది, నేను వినేది, ఇప్పుడు అడిగితే ఎలా కాబోయే శ్రీవారు? కుదరదా? అస్సలు కుదరదు. నిన్ను నమ్మి కేరళ వస్తున్నాను. మా అత్తయ్య నమ్మకాన్ని వమ్ము చేయను. మనం సగం భార్యాభర్తలం అయ్యాం కదా. అయితే సగమే ఇస్తాను. హా, ఏంటది? నువ్వనుకున్నది, నా మనసులో ఉన్నది. హే, ఎదురుగా వెహికల్ వస్తుంది. దిస్ ఈస్ టూ మచ్ ప్రియా. నువ్విలా ఒళ్ళు పడుకుంటే నేనెలా డ్రైవ్ చేయను? నువ్వే కదా సగం కావాలి, ప్రతిరేయి తొలిరేయి అన్నావు. అది నిజమే. నేను రోడ్ చున్నా నిన్ను ముద్దు పెట్టుకోనా? రోడ్డు చూస్తూ నన్ను ముద్దు పెట్టుకో. రెండూ చెయ్యాలి సవ్యసాచి. అమ్మో, నువ్విలా ఒళ్ళో ఉంటే డ్రైవింగ్ చేయడం నా వల్ల కాదు. కార్ ఆపేస్తాను. డ్రైవింగ్ చేస్తూనే ముద్దు పెట్టుకోవాలి, అంతే. సరే, అయితే ఒక పని చేస్తాను. ఒక బెల్ట్ తీసుకుని నిన్ను నన్ను కట్టేసుకుంటాను. కాకపోతే ముద్దలా పెట్టుకోవాలి. నా వల్ల కాదు ప్రియా. సో ఇప్పుడు నీకేం తెలిసొచ్చింది? డ్రైవింగ్ చేసేప్పుడు రొమాన్స్ చేయకూడదని తెలుసుకున్నాను. గుడ్ బాయ్. అమ్మయ్యా, ఇది చాలు. ఇప్పుడు చూడు డ్రైవింగ్ ఎలా చేస్తాను. అయితే ఇంకోటిస్తాను, ఇంకా బాగా చెయ్యి. ఆహా, వద్దొద్దు, ఒక్కటి చాలు. ఇంకొకటి ఇస్తే కారు ఆపేస్తాను. లవర్ అంటే లవరే. ప్రజెంట్ లవ్లో ఉన్నాం. తనకు నేనంటే ప్రాణం సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. డ్రైవర్, కార్ ఆపు.
ఏమైంది నీకు? రోడ్డు మీద ఎక్సర్సైజులు చేస్తున్నావా? ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే చేద్దామని. అసలు ఏంటి నీ ప్రాబ్లం? లవ్వుకి బ్రేకప్. మనిద్దరికి ఈ పెళ్లి సెట్ అవ్వదు. పెళ్లి క్యాన్సిల్ చేసి మనం విడిపోవడమే ఇద్దరికి మంచిది. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. సరే, ఆ విషయం మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పు. నాకోకే. ఏంటి, నిజంగానే అంటున్నావా? అవును, మరి నువ్వు నిజంగానే అంటున్నావా? నేను నీ ఫీలింగ్స్ ఏంటో చూద్దామని ఊరికే అలా అన్నాను. నేను నీ ఫీలింగ్స్ చూద్దామనే ఊరికే అన్నాను. సరే, అసలు విషయానికొస్తాను. సరే, ఏంటో చెప్పు. నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఎవరు? నేనా? నువ్వు నన్ను అవాయిడ్ చేసి నన్నే బ్లేమ్ చేస్తున్నావా? టూ మచ్గా అనిపించట్లేదు? నా మీద నీకెందుకు కోపం? నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నాను. నేనెందుకు ఇలా ఉన్నానో నీకు తెలీదా? నేనెందుకు కోపంగా ఉన్నానో నీకు తెలీదా? నాకు తెలీదు. అది నువ్వు చెప్తేనే తెలుసుకుంటాను. నాకు నువ్వంటే ప్రాణం. నేను నిన్ను హర్ట్ చేయలేను. అది నా నోటితో చెప్పి నా క్యారెక్టర్ని చీప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అసలు దేని గురించి చెప్దామనుకుంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా? కావేరి, నువ్వేం తప్పు చేస్తున్నావో నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ప్రేమలో ప్రాణంగా ప్రేమించడం తప్ప మోసం చేయటం ఉండదు. నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా కావేరి ఏ తప్పు చేయదు, నన్ను మోసం చేయదని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కూడా నిలబెట్టుకుంటావని నమ్ముతున్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నేను మోసం చేస్తున్నానా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కావేరి, నా నోటితో నేను చెప్పలేను. నీ గురించి నేను విన్నది, నేను చూసిందంతా నిజం కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీ పద్ధతిని మార్చుకో. ఒక తప్పు చేస్తే అపార్థం చేసుకుని విడిపోయేంత చీప్ లవర్ని కాదు నేను. ఐ లవ్ యూ అంటే 7 జన్మలు ఒకరితోనే కలిసి నడవాలని కోరుకునేవాణ్ణి. అర్థం చేసుకో కావేరి. నీ లవ్లో ఎంత సిన్సియారిటీ ఉందో నాకు తెలీదనుకోకు. నీ స్టేటస్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావో, ఎంతమందితో తిరుగుతున్నావో నాకు తెలీదా? ప్రేమ గురించి లెక్చర్స్ ఇస్తే సరిపోదు సార్. కమిట్మెంట్ ఉండాలి. లవ్ ఒకరితో, ఎంజాయ్ ఇంకొకరితో చేస్తే లవ్వర్ అనరు, ప్లే బాయ్ అంటారు. ఏంటి, నేను ప్లే బాయ్నా? తమరి గురించి నాకన్నీ తెలుసు. అవకాశమున్నా తప్పు చేయకుండా ప్రేమకి కట్టుబడి ఉండేవాణ్ణి లవర్ అంటారు. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదే. నిజంగా నువ్వు కమిట్మెంట్తో లేవు. ఏంటి, నా సిన్సియారిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేను నోరు తెరిస్తే ఏడ్చిచ్చేస్తావు. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. నేనెంత గొప్ప ప్రేమికున్నో వెళ్ళి మీ అక్క కార్తీకని అడుగు. నేనెంత సిన్సియరో, నేనెంతగా ప్రేమిస్తున్నానో చెప్తుంది. అవును, మా అక్క చెప్పింది నీ లవ్, నీ సిన్సియారిటీ ఏంటో. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కావేరి, ఏంటి అరుస్తున్నావ్? ఇంతటితో డిస్కషన్ ఆపేద్దాం. దయచేసి వెళ్ళు. ఓహో, అప్పుడే నా ప్రేమ నీకు బోర్ కొట్టేసిందా? ఓ మై సిన్సియర్ లవర్, ఏంటి పారిపోతున్నావు? నీ గురించి నాకు అన్నీ తెలిసిపోయాయని భయపడుతున్నావు కదూ? కావేరి, నన్ను ఇరిటేట్ చేయకు. ఓహో, నా మాట కూడా ఇరిటేటింగ్ గా ఉందా? ఏ, చెప్తే నీకు అర్థం కదా? ఏంటి కోపడుతున్నావా? అంటే నీ లవ్ ఫేక్. నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి మా ఇంటికి అల్లుడివి కావాలనుకుంటున్నావా నువ్వు? కావేరి, కావేరి, కావేరి. నాకు నీతో మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది. నీ మొహం చూపించుకో ప్లీజ్.
అయ్యగారు, హ్మ్. ధర్మతేజ గారికి 2 నెలలకు సరిపోయే మూలికా రసాలు అలాగే చూర్ణం సిద్ధం చేసి పెట్టాను. గోపులేషు, ఇలా నువ్వెప్పుడూ ఆలస్యం చేయకూడదు. రాణమ్మ గారికి క్షమాపణ చెప్పి ఈ మందులిచ్చి పంపు. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటానయ్యా. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ధర్మతేజ్ గారు, కృష్ణ ప్రియులొచ్చారు. కృష్ణ, కృష్ణ, ప్రియా, ఏంటి సర్ప్రైజు? నాన్నని చూడాలనిపించిందమ్మా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మై సన్. ధర్మతేజ్ గారు, మన కాబోయే కోడలు విష్ణుప్రియ. నన్ను ఆశీర్వదించండి మావయ్య. గాడ్ బ్లెస్ యూ. విష్ణుప్రియ, మధుర నామం. ఆకాశంలో కనిపించకుండా పోయిన చందమామ ఇక్కడ కొలువు తీరిందన్నమాట. మీ నాన్నగారికి నిశ్చితార్థం గురించి చెప్పగానే చాలా సంతోషపడ్డారు. పెళ్లి గ్రాండ్గా చేయాలని అప్పుడే ప్లాన్ కూడా చేస్తున్నారు. నీలో చాలా మార్పు వచ్చిందని మీ అమ్మ చెప్పగానే చాలా సంతోషపడ్డాను కృష్ణ. అమ్మ నా లైఫ్లో మిరాకిల్ తీసుకొచ్చింది. ఆ మిరాకిల్ ఎవరో కాదు, ప్రియా నాన్న. ఒకవైపు అమ్మ ప్రేమ, మరోవైపు నీ ప్రేమ, నీలో ఈ మార్పుకి కారణం. జీవితంలో ఎప్పుడూ మళ్ళీ చెడుదారులకు వెళ్ళకు. జన్మనిచ్చిన అమ్మ, బతుకునిచ్చే భార్య, వీళ్ళిద్దరెప్పుడు తోడు నీడగా ఉంటే మగాడి జీవితం ఇంద్రధనుస్సులా వెలిగిపోతుంది. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో. అలాగే నాన్న. ఇప్పుడు చెప్పండి, అసలు నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారు? అత్తయ్య, నాకేం సంబంధం లేదు. మీ అబ్బాయి గారు రిక్వెస్ట్ చేసి మీ దగ్గరికి వెళ్దామని చెప్పారు. సర్ప్రైజ్గా ఉంటుందని నేను ఒప్పుకొనొచ్చాను. చాలా సంతోషం. ఇప్పటికీ మీ నాన్నగారి ఆరోగ్యం చాలా బెటర్ అయింది కృష్ణ. ఇంటికి తీసుకెళ్లొచ్చని మహేంద్ర గారు చెప్పారు. అదిగో మాటల్లోనే మహేంద్ర గారు వచ్చారు. అందరికీ శుభోదయం. మహేంద్ర గారు, శుభోదయం. శుభోదయం. వీళ్ళే మహేంద్ర గారు, మా కొడుకు, కాబోయే కోడలు ప్రియా, కృష్ణ. నమస్కారం అండి. నమస్కారం.
ఈ మధ్య ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ధర్మతేజ గారి చేతుల మీదుగా పెళ్లి చేయటమే ఆలస్యం. ఇకపై మీ ఇంట్లో అన్ని శుభకార్యాలే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొడుకు కోడలు కూడా చూడముచ్చటగా ఉన్నారు. విష్ణుప్రియ మధుర నామం.